నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 13,429 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. భారీ బహిరంగ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరు కానున్నారు. ముందుగా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు మోదీ. శ్రీశైల ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయనున్నారు. ప్రధాని పర్యటన మోదీ సందర్భంగా కర్నూలు, శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. కర్నూలులో 7,500 మంది పోలీస్ బలగాలు, శ్రీశైలంలో 18,000 మందితో భద్రతా కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. కర్నూలులో పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు చేస్తున్నారు అధికారులు. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 13,429 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. భారీ బహిరంగ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరు కానున్నారు. ముందుగా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు మోదీ. శ్రీశైల ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయనున్నారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కర్నూలు, శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. కర్నూలులో 7,500 మంది పోలీస్ బలగాలు, శ్రీశైలంలో 18,000 మందితో భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. కర్నూలులో పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, లక్ష్మి, ఈ రోజు కర్నూలులో ప్రధానమంత్రి మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. 13,429 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 3 నుంచి 4 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే శ్రీశైల ఆలయంలో ప్రత్యేక పూజల, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయనున్నారు మోడీ. అయితే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు, శ్రీశైలంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 7,500 మంది పోలీసు బలగాలతోటి శ్రీశైలంలో 18 మంది భద్రత తోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక శ్రీశైలంలో స్వామివారి దర్శనం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కర్నూలుకి మోడీ చేరుకుంటారు. మోడీ చేరుకున్న తర్వాత ఏదైతే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా మోడీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోడీ చేరుకుంటారు. సూపర్ సేవింగ్స్ 2.0 కార్యక్రమం పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, బహిరంగ సభలో సీఎం ఏదైతే మోడీతో పాటుగా 5గురికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ 5గురిలో కూడా మోదీ, అలాగే సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రి నారా లోకేష్తో పాటుగా టీజీ భరత్ ఇక్కడ స్థానిక మంత్రి ఉన్నారు. ఆయన ప్రారంభోపన్యాసం తర్వాత వీరంతా కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ 6 జీఎస్టీ పేరుతోటి ఏదైతే సభ నిర్వహిస్తున్నారో ఈ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. మధ్యాహ్నం 1:30 మధ్యలో ఇక్కడ ఏదైతే సభ సూపర్ 6 సేవింగ్స్ జీఎస్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఇక్కడికి చేరుకుంటారు. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.